బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు, నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించిని యేసుని చూచిన హత్తులే నీకు పొందేదవు. గ్రహించిని యేసుని చూచిన హత్తులే నీకు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు, నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు. యోహాను సువార్త 11వ వచనంలోకి మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చేసిన 7వ మిరకిల్, 7వ అద్భుత కార్యము అని మనం చూడవచ్చు. యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తూ వచ్చారు. ఈ 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ అద్భుతం చేస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. యోహాను సువార్త రాస్తూ ఈ 7 అనే నంబర్కి ప్రాధాన్యత ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు చూసినట్లయితే రాసుకున్న వారు రాసుకోవచ్చు. 7 అనే సంఖ్య ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్క్రిప్చర్స్. 7 అనే మాట ఈజ్ ఎ కంప్లీట్ నెంబర్, ఈజ్ ఎ కంప్లీట్ బిబ్లికల్ నెంబర్. మనం చూసినట్లయితే 14 ఈ సువార్తలో మనం చూడగలం. దానితో పాటు నేను ఉన్నాను, ఐ యామ్ అనే స్టేట్మెంట్స్, దాన్ని థియలాజికల్ లాంగ్వేజ్ లో చెప్పవలసి వస్తే ఈగో ఎమి అని అంటారు. గ్రీక్ లాంగ్వేజ్ లో ఈగో ఎమి, ఐ యామ్ స్టేట్మెంట్. 7 స్టేట్మెంట్స్ ప్రభు వారు ఇచ్చిన రీతిగా మనం చూస్తున్నాం. 7 సూచన క్రియలు చేసిన రీతిగా మరి ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. దానితో పాటుగా పునరుద్ధానుడైన యేసు ప్రభు 7 సార్లు వారి శిష్యులతో మరి ఇతరులతో మరి బయలుపరిచిన రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి 245 సార్లు యోహాను సువార్తలో యోహాను గారు యేసు అనే మాట వాడినట్లుగా ఈ వాక్యంలో మనం చూడగలం. ఎందుకు 245 సార్లు యేసు అనే మాట ఎందుకు వాడవలసి వచ్చింది అని మనం దాన్ని ఆలోచించినట్లయితే ఈ రాత్రి సమయంలో ఈ 11వ అధ్యాయానికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన చేస్తున్న పబ్లిక్ మినిస్ట్రీ,
10వ అధ్యాయం వరకు ఆయన పబ్లిక్ సేవ చేస్తూ వచ్చారు. మరి 11వ అధ్యాయం వచ్చేటప్పటికి he took an interval. It is an intermission from public ministry to the personal ministry. ఆయన ఈ 11వ అధ్యాయంకి వచ్చినప్పటికీ పబ్లిక్ సేవ మీద దృష్టి తీర్చి పర్సనల్ ఎవాంజలిజం లేక వ్యక్తులపై మరి దృష్టి మరలించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని శ్రేష్టమైన దైవజనులు ఆయన జోషి గారితో మాట్లాడుతూ వచ్చారు. ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని అంత దూర ప్రదేశాన్ని నుంచి నా భార్య బిడ్డలను విడిచిపెట్టి నేను వచ్చాను. ఎందుకనగా ఏదో మర్మాలు చెప్పాలని కాదు, ఏదో సూచక్రియలు చెప్పాలని కాదు, కానీ యేసు ప్రభు నామములో ఉన్న శక్తి, యేసు వాక్యంలో ఉన్న మాధుర్యత, యేసు వాక్యంలో ఉన్న శాంతి సమాధానము ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎరిగి ఈ 3 దినాల కూటాల్లో నువ్వు రక్షింపబడి ఉజ్జీవబడి నువ్వు యేసు ప్రభుని అంగీకరించి యేసుని నీ గృహానికి నువ్వు తీసుకెళ్లే రీతిగా ఈ రాత్రి కాల సమయంలో మా హృదయాభిలాష ఎందుకు ఇంత ఖర్చు పెడి కూటాలు ఆర్గనైజ్ చేస్తున్నారు అనగా నీ జీవితము మారాలని. ఎందుకు ఈ 3 రోజుల కూటాలు ఇంత ప్లానింగ్, ఇంత ఖర్చు ఎందుకు అనగా నీ కుటుంబము బలపడాలని. ఎందుకు ఈ పాస్టరల్ కమిటీ లేకుంటే తోటి సేవకులు ఇంత ప్రయాసతో ఎందుకు చేస్తున్నారు అనగా చెదిరి ఉన్న నీ గుండె ఈ రాత్రి యేసు ప్రభు దర్శించి నువ్వు ధైర్యముతో ఈ ప్రాంగణంలో నుంచి బయటికి వెళ్ళాలని. మనం చూసినట్లయితే ఈ 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడని చూసి మరి ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి ఆ సమయం ఎక్కువగా లేదు కాబట్టి మరి 3 పాయింట్స్ క్విక్ గా ఇచ్చిన తర్వాత మీరు మన యవనస్తులు వచ్చి ఒక దృశ్యాన్ని ఒక స్కిట్ ని వేసిన తర్వాత ఆ స్కిట్ ఈ వాక్యాన్ని ఏ రీతిగా మనము అప్లై చేసుకోగలము అనే ఆ అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆ వాక్యం ఉన్నవారు యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనము. అమ్మ చదవండి ఎవరన్నా ఒకసారి. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. లాజరు అనే ఒకడు రోగి ఆయను అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. లాజరు ఎవరు అనగా బేతనీలో ఉన్న మరియా మార్త ఒక సోదరుడు. ఆయన చాలా వ్యాధితో ఉన్న రీతిగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. లాజరు వ్యాధితో బాధపడుతున్నప్పటికీ కూడా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రేమించే దేవుడు మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన లాజరును ప్రేమించే దేవుడు. కానీ మనకు ఒక ప్రశ్న, నేను ఇంతకు ముందు తమ్ముళ్ళతో మాట్లాడుతూ వచ్చాను, అనారోగ్యము దేవుని శాపమా? అనారోగ్యము మనము అనారోగ్యంగా ఉండటము ఆ దేవుని చిత్తమా కాదా అనే ఆ ప్రశ్న అనేక సార్లు మన మైండ్లో వస్తుంటుంది కదా. అనారోగ్యంగా ఉన్న వెంటనే సాధారణంగా దీర్ఘకాలి వ్యాధి కానివ్వండి ఏదన్నా వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్ గా మనకు వచ్చే తలంపు ఏంటి అనగా వీడేదో పాపం చేసి ఉంటాడు, లేదంటే ఈమెదో పాపం చేసి ఉంటుంది కాబట్టి దేవుడు అటువంటి వ్యాధి ఆమె జీవితంపై ప్రవేశపెట్టాడు అన్న రీతిగా మనం మాట్లాడుతూ ఉంటాం. మరి నువ్వు ప్రశ్న వేసుకుంటూ ఉంటే, నీ జీవితంలో నీ మనసులో ప్రశ్న ఉంటే, మరి దేవుడు ఎందుకు నా జీవితంలో ఈ అనారోగ్యము, నా కుటుంబంలో అనారోగ్యము, క్యాన్సర్ కానివ్వండి, వ్యాధి కానివ్వండి, దీర్ఘకాల వ్యాధి కానివ్వండి, ఎందుకు నాకు ఈ అనారోగ్యము అని నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మరి నువ్వు జాగ్రత్తగా గమనించవలసిన విషయం, అనారోగ్యము దేవుని చిత్తమా కాదా అని నువ్వు సతమదు పడుతూ ఉంటే దానికి నేను ప్రశ్న ఇవ్వాలని ఆశపడుతున్నాను. అనారోగ్యము, ఈ sickness is the will of God or not? నా ఆన్సర్, నా వ్యక్తిగత ఆన్సర్, ఇట్ ఈస్ yes and no. ఇట్ ఈస్ yes and no. ఆ అనారోగ్యము దేవుని చిత్తమా అని నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే ఈ రాత్రి కాల సమయంలో అవును కాదు. మీరు అనుకోవచ్చు ఇదేంటి పాస్టర్ స్పర్జన్ మరి ఏదో చాలా ఇంటెలిజెంట్ గా అవును కాదు అని నువ్వు తప్పించుకుంటున్నావు అని అనుకోవచ్చు. లేదు, రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, అనేక సార్లు మన జీవితంలో అనేక సార్లు అనారోగ్యము దేవుని చిత్తము లేనిదే మన జీవితంలో ఏదీ జరగదు. ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, వితౌట్ ద విల్ ఆఫ్ గాడ్, వితౌట్ ద విల్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, నథింగ్ విల్ హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్. Whatever is happening in your life is the will, the sovereign will of Almighty God. నీ జీవితంలో జరిగే ప్రతి విషయము, నీ జీవితంలో ఉన్న ప్రతి అనారోగ్యము, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ప్రభువారు చిత్తం ఇస్తే తప్పనడి నీ జీవితంలో జరగదని సత్యాన్ని నువ్వు గమనించాలి. అనేక సార్లు
ప్రభువారు ప్రవేశపెట్టవచ్చు. దానికి ఇంకొక కోణాన్ని మనం చూసినట్లయితే, నీవు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు కాబట్టి నీ దృష్టి, టు క్యాచ్ యువర్ అటెన్షన్, టు హ్యావ్ యువర్ అన్డివైడెడ్ అటెన్షన్, Jesus might have allowed something in your life. దేవాతి దేవుడు నీ దృష్టిని ఆయన వైపు మరలించుకోవాలని, దేవాతి దేవుడు నీ వెనుక పడుతూ ఉంటే నిన్ను రక్షించుకోవాలని, నిన్ను ప్రేమిస్తూ నీ వెంట పడుతుంటే నువ్వు ఆయనకు దూరంగా జీవిస్తున్నావేమో, దాని కాబట్టి నీ జీవితంలో కష్ట నష్టము, నీ జీవితంలో అనారోగ్యము ఉందేమో ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రశ్నించుకోవాలి. లాజరును ప్రేమించిన దేవుడు ఆ అనారోగ్యంగా ఉన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అరే, యేసు ప్రభు ప్రేమించిన దేవుడు ఏ రీతిగా అనారోగ్యము, లాజరును అంతగా ప్రేమించిన దేవుడు ఏ రీతిగా అనారోగ్యంగా ఉంటాడండి? ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన, నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, ఆ అనారోగ్యంలో కూడా ప్రేమించే దేవుడు, కష్ట నష్టాల్లో కూడా ప్రేమించే దేవుడు మనకి ఎల్లవేళలా తోడున్నాడు అనే సత్యాన్ని నువ్వు మరవవద్దు అనే సత్యాన్ని రాత్రి నీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనేక సార్లు కష్ట నష్టాల్లో మనం వచ్చినప్పుడు యేసు ప్రభుని తిట్టుకుంటాం కదా. అనేక సార్లు నా జీవితంలో కూడా అనుకోని సమస్యలు, భరించలేని సమస్యలు వచ్చినప్పుడు, దేవా నువ్వు ఎక్కడున్నావు, దేవా నా చెయ్యి విడిచిపెట్టావేమో అన్న సంఘటనలు నా జీవితంలో ఎరిగిన వాడిని నేను. ఇక్కడ కూర్చున్న ప్రియ సంగమా, అనేక సార్లు యేసుని మనం ప్రశ్నించిన వారంగా మనం ఉంటున్నాం. మన జీవితంలో కష్ట నష్టాలు వచ్చినప్పుడు, మన సేవా జీవితంలో కష్టము, తండ్రిగా కష్టము, తల్లిగా కష్టము, సోదరుడిగా నువ్వు కూర్చున్న నీ నిజ జీవితంలో, నీ వివాహంలో కష్టము, ఉద్యోగంలో కష్టము, విద్యలో కష్టం వచ్చినప్పుడు, దేవా నువ్వు ఎక్కడున్నావు దేవా అని ప్రశ్నించినాము కదూ. అటువంటి ప్రశ్నించిన వారికి రాత్రి కాల సమయంలో జవాబు మనం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, లాజరు, యేసు ప్రభు ప్రేమించిన లాజరు అనారోగ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, పాయింట్ నెంబర్ 1, రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. యేసులో జీవము. అదే చూడండి, 11వ అధ్యాయము 23 నుంచి 26 వరకు వచనాలు, 23 నుంచి 26 వరకు. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. జాగ్రత్తగా గమనించవలసిన విషయం, మనం విల్ గో లిటిల్ బిట్ ఇన్ డెప్త్ బైబిల్ స్టడీ మనం చూసినట్లయితే, యేసు ప్రభు ఇక్కడ యేసు ప్రభు జీవము, యేసు ప్రభులో ఉన్న జీవము. నెంబర్ 1, ద లైఫ్ ఇస్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇన్ జీసస్ క్రైస్ట్ దెర్ ఇస్ లైఫ్. Without Jesus Christ there is no life. You need to understand this evening. యేసు ప్రభు లేకుండా there is no life. నువ్వు ఊపిరి పీలుస్తున్నావు అనగా కేవలము దేవుని కృప. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను అనగా దేవుని కృప. ఏదో అమెరికా దేశానికి వెళ్ళి థియాలజీ చదివి, లేదంటే నాన్నగారు సేవకులు కాబట్టి వారికి జన్మించాను కాబట్టి నేను వాక్యం చెప్తాం లేదు. దేవుని కృప. ఇట్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. ఆ కృప నువ్వు ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకోవాలని నా ప్రార్థన. ఆ కృప నువ్వు అర్థం చేసుకోగలిగితే, యేసు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు అనగా శిలువలో నీ గురించి మరణించాడు. యేసులో ఉన్న జీవము నువ్వు అనుభవిస్తున్నావా లేదా? ఈ నూతన సంవత్సరంలో ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, నువ్వు ఆలోచించవలసిన విషయం, ప్రియ సంఘస్థులుగా మనం ఆలోచించవలసిన విషయం, క్రీస్తులో ఉన్న జీవాన్ని మనము అనుభవిస్తున్నామా లేదా? ఆర్ వి ఎంజాయింగ్ ద లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్? మెనీ టైమ్స్ వి ఆర్ కాల్డ్ బిలీవర్స్. మనము సేవకులుగా, మనం సంఘ సభ్యులుగా, ఉదయం నేను చెప్తూ వచ్చాను కదా, బైబిల్ వాక్యం చెప్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, సేవ చేస్తుంటాం, కానీ క్రీస్తులో ఆనందము లేని వారిగా జీవిస్తున్నాం. క్రీస్తులో మనము ఆ జీవము లేని వారిగా జీవిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ కూటం ముగించే లోపల, ఈ కూటం ముగించి నువ్వు బయటికి వెళ్ళే లోపల, యూ నీడ్ టు హ్యావ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యూ నీడ్ టు హ్యావ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. క్రీస్తులో ఉన్న జీవము, క్రీస్తులో ఉన్న ఆనందము నువ్వు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి. మనం చూసినట్లయితే మార్త అక్కడ అంటుంది, చూడండి, మార్త అంటుంది, ప్రభువా, యేసు ప్రభు ఆమెతో చెప్పగా, నేనే జీవమును పునరుద్ధానమును అయి ఉన్నాను, నా యందు ఎవరైతే నమ్మినో వారు మరణించినప్పటికీ కూడా తిరిగి జన్మించెదరు అన్న వెంటనే మార్త ఏమంటుందో చూసారా? మార్త అంటుంది, ప్రభువా నాకు తెలుసు, పునరుద్ధాన దినాన్ని లాజరు లేస్తాడని నాకు తెలుసు అని చెప్తుంది. కానీ గమనించవలసిన విషయం, మార్తా న్యూ అబౌట్ రిజరక్షన్. మార్తాకి
పునరుద్ధానము గురించి తెలుసు కానీ యేసు మీద నమ్మకం లేని జీవితము. ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, బైబిల్ ఎరిగిన మనము, గుడికి వచ్చే మనము, బోధలు వింటున్న మనము, పాటలు పాడే మనము, వాక్యం చెప్పే మనము, మన జీవితంలో అనారోగ్యము, మన కుటుంబాల్లో సమస్యలు, మన సంఘాల్లో సమస్యలు వచ్చినప్పుడు యేసు మీద ఆధారపడే కంటే, యేసు వాక్యముని నమ్మి యేసు ఇచ్చిన వాగ్దానముపై ఆధారపడే కంటే మనం ఏదో నాకు తెలుసులే, యేసు ప్రభు నాకు సహాయం చేస్తాడులే, యేసు ప్రభు చేసే దేవుడు అని మాట పలుకుతున్నాము కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. మార్తాకు షీ నోస్ అబౌట్ రిజరక్షన్, పునరుద్ధానం గురించి తెలుసు కానీ షీ డజంట్ నో ద లివింగ్ సేవియర్. షీ ఈస్ టాకింగ్ టు ఎ లివింగ్ సేవియర్. అక్కడ చూసినట్లయితే షీ సేయింగ్ ఐ నో యు ఆర్ ద మెస్సాయా, ఐ నో యు ఆర్ ద వన్ హూ విల్ కమ్ అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రశ్న, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఆలోచించిన విషయం, నువ్వు గుడికి వస్తున్నావు, నువ్వు బైబిల్ చదువుతున్నావు, నువ్వు చందాలు ఇస్తున్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు సేవలో పాల్గొంటున్నావు, కానీ యేసు ఎవరో నీకు తెలుసా? యేసులో ఉన్న జీవం నువ్వు అనుభవిస్తున్నావా లేదా? ఈ రాత్రి కాలి గమనించవలసిన విషయం, మార్తాకు బైబిల్ తెలుసు, మార్తాకు వాక్యం తెలుసు, పునరుద్ధానం గురించి తెలుసు, ఆయన కూడా అపనమ్మకంలో జీవిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఈ రీతిగా అంటున్నాడు. 25వ వచనము, నేనే జీవమును మార్గమును అయి ఉన్నాను. ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్, దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ మీ. I am the resurrection and the life. If you believe, do you believe? నువ్వు నమ్ముచున్నావా అని ప్రశ్నించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే ప్రశ్న ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మీ ముందు మళ్ళీ రావడానికి దేవుడిచ్చిన అత్యంత కృప బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. ఈరోజు రావడానికి ప్రత్యేకమైన కారణం, దానియేలు గ్రంథం నాన్నగారు పూర్తి చేశారు. ఈ దానియేలు గ్రంథం పూర్తి చేయడానికి దేవుడిచ్చిన కృప బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు 8 గ్రంథాలు బైబిల్ సమయం కార్యక్రమం ద్వారా ఆరాధన ఛానల్లో వచనం వెంబడి వచనాన్ని పూర్తి చేయడానికి దేవుడిచ్చిన అత్యంత కృపకి మేము ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వచనం వెంబడి వచనం పూర్తి చేసిన ఈ 8 గ్రంథాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. ఇది పూర్తి చేయడానికి అశేష తెలుగు ప్రజలు చూపెట్టిన ప్రేమ, ఆదరణ, అతి ముఖ్యంగా మీ ప్రార్థనల వల్ల మేము ఈ 8 గ్రంథాలని పూర్తి చేయగలిగాం. దాని కొరకే దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. ఈరోజు దానియేలు గ్రంథం క్విజ్ మీ ముందు తీసుకొస్తానికి నేను వచ్చాను. దానియేలు గ్రంథం ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ప్రేరేపించే గ్రంథం. ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా దానియేలు గ్రంథం ఎంతో ప్రేరేపించినది. దానియేలు తన యవ్వన కాలము నుండి వృద్ధాప్యం వరకు ఎక్కడ తన విశ్వాస జీవితం, ఎన్ని కష్టాలు, నష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ఆయన విశ్వాస జీవితం ఎక్కడా సన్నగిల్లలేదు. దాని కొరకై అలాంటి జీవితాన్ని మనం కూడా మన జీవితాల్లో మన కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు కూడా అలానే మనం జీవించాలి. తనే కాకుండా తన స్నేహితులు షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు మరణాన్ని చూచేటప్పుడు వారు అన్న గొప్ప మాట, దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా ఆయన యందే మేము విశ్వాసం ఉంచుతాం. అలాంటి విశ్వాస జీవితాన్ని, అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా ప్రత్యేకంగా యవనస్తులు అలాంటి జీవితాన్ని మీరు జీవించాలి. ఓకే, ఇప్పుడు క్విజ్ టైం. దానియేలు గ్రంథంలో నేను మీకు 12 ప్రశ్నలు ఇస్తాను. ఆ 12 ప్రశ్నలకు మీరు సరైన జవాబుతో వస్తే 3 బహుమతులు ఇవ్వబడును. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటాయి. కాబట్టి దానియేలు గ్రంథంలోని ఈ 12 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దానియేలు గ్రంథంలో మాంత్రికులు చెప్పిన సగము నిజము, సగము అబద్ధము, హాఫ్ ట్రూత్ అండ్ హాఫ్ లై ఏది? అది మాకు మీరు రెఫరెన్సులతో రాయండి. మొదటి ప్రశ్న మరొకసారి, దానియేలు గ్రంథంలో మాంత్రికులు చెప్పిన సగము నిజము, సగము అబద్ధము, హాఫ్ ట్రూత్ అండ్ హాఫ్ లై ఏది? అది మాకు మీరు రెఫరెన్సులతో రాయండి. రెండవ ప్రశ్న, మానవులలో నుంచి నెబుకద్నెజర్ తరమబడటానికి కారణం ఏంటిది? రెండవ ప్రశ్న మరొకసారి,
మానవులలో నుంచి నెబుకద్నెజర్ తరమబడటానికి కారణం ఏంటిది? మూడవ ప్రశ్న, వేరొక కొమ్మ పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలుస్తుంది, ఆ కొమ్మ ఎవరు? రెఫరెన్సులతో రాయండి. మూడవ ప్రశ్న మరొకసారి, వేరొక కొమ్మ పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలుస్తుంది, ఆ కొమ్మ ఎవరు? రెఫరెన్సులతో రాయండి. నాలుగవ ప్రశ్న, మెస్సయ్య వచ్చే వరకు ఎంతకాలం పడుతుంది, అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? నాలుగో ప్రశ్న మరొకసారి, మెస్సయ్య వచ్చే వరకు ఎంతకాలం పడుతుంది, అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఐదో ప్రశ్న, సమాధుల్లో నిద్రించువారు అనేకులు మేల్కొంటారు, వారు ఎవరు? నిత్యముగా హేయులగుటకు మేల్కొనువారు ఎవరు? అది మీరు మాకు రెఫరెన్సులతో రాయండి. ఐదో ప్రశ్న మరొకసారి, సమాధుల్లో నిద్రించువారు అనేకులు మేల్కొంటారు, వారు ఎవరు? నిత్యముగా హేయులగుటకు మేల్కొనువారు ఎవరు? అది మీరు మాకు రెఫరెన్సులతో రాయండి. ఆరవ ప్రశ్న, నువ్వు బహుప్రియుడవు అనే మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది, ఎన్ని పర్యాయాలు చెప్పబడింది? మాకు రెఫరెన్సులతో రాయండి. ఆరో ప్రశ్న మరొకసారి, నువ్వు బహుప్రియుడవు అనే మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది, ఎన్ని పర్యాయాలు చెప్పబడింది? మాకు రెఫరెన్సులతో రాయండి. ఏడవ ప్రశ్న, దానియేలు ఎంతవరకు జీవించారు, బహుశా ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడు? మీరు మాకు రాయండి. ఏడవ ప్రశ్న మరొకసారి, దానియేలు ఎంతవరకు జీవించారు, బహుశా ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడు? మీరు మాకు వ్రాయండి. ఎనిమిదవ ప్రశ్న, నెబుకద్నెజర్ రాజు దానియేలుకు బెల్తషాజరు అను పేరు పెట్టడానికి కారణం ఏమిటి, ఆ కారణాన్ని ఎవరు వివరించారు? మీరు మాకు తెలియజేయండి. ఎనిమిదవ ప్రశ్న మరొకసారి, నెబుకద్నెజర్ రాజు దానియేలుకు బెల్తషాజరు అను పేరు పెట్టడానికి కారణం ఏమిటి, ఆ కారణాన్ని ఎవరు వివరించారు? మీరు మాకు తెలియజేయండి. తొమ్మిదవ ప్రశ్న, చెరపకురా చెడెదవు అనే లోకోక్తిని దానియేలు గ్రంథం ద్వారా మాకు సోదాహరణంగా వివరించండి. తొమ్మిదవ ప్రశ్న మరొకసారి, చెరపకురా చెడెదవు అనే లోకోక్తిని దానియేలు గ్రంథం ద్వారా మాకు సోదాహరణంగా వివరించండి. పదవ ప్రశ్న, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేయుదురు. బైబిల్లోంచి ఇతర గ్రంథాల నుంచి ఉదాహరణ తీసుకొని ఈ వచనాన్ని మాకు వివరించండి. పదవ ప్రశ్న మరొకసారి, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేయుదురు. బైబిల్లోంచి ఇతర గ్రంథాల నుంచి ఉదాహరణ తీసుకొని ఈ వచనాన్ని మాకు వివరించండి. 11వ ప్రశ్న, మామూలుగా రాజు కానీ మనుషులు కానీ ఒక దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఒక రాజు మాత్రం ఒక మనిషిని పూజించాడు. ఆ రాజు ఎవరు, ఆ మనిషి ఎవరు? మీరు మాకు తెలియజేయండి. 11వ ప్రశ్న మరొకసారి, మామూలుగా రాజు కానీ మనుషులు కానీ ఒక దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఒక రాజు మాత్రం ఒక మనిషిని పూజించాడు. ఆ రాజు ఎవరు, ఆ మనిషి ఎవరు? మీరు మాకు తెలియజేయండి. 12వ ప్రశ్న, అత్యధికముగా బలము కలిగిన మేకపోతి యొక్క పెద్ద కొమ్ము విరిగింది, ఆ పెద్ద కొమ్ము ఎవరు? మీరు మాకు రాయండి. అత్యధికముగా బలము కలిగిన మేకపోతి యొక్క పెద్ద కొమ్ము విరిగింది, ఆ పెద్ద కొమ్ము ఎవరు? మీరు మాకు రాయండి.
ఓకే, ఈ 12 ప్రశ్నలు మీరు రాసుకున్నారు కదా. ఈ 12 ప్రశ్నలు కానీ మీరు మిస్ అయ్యి ఉంటే, రాసుకుంటాం తప్పి ఉంటే, లేకపోతే ఈ ప్రోగ్రామ్ని కానీ మీరు చూడలేని పరిస్థితుల్లో కానీ ఉండి ఉంటే, మీరు ఈ 12 ప్రశ్నలు మాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మా ఆఫీస్ ఫోన్ నెంబర్ 04027671500. ఫోన్ నెంబర్ మరొకసారి 04027671500. ఈ ప్రశ్నలకు కానీ మీరు సరైన సమాధానము మీరు మాకు అతి త్వరలో రాసి పంపించండి. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, చిక్కట్పల్లి, హైదరాబాద్ 20. ఈ దానియేల్ గ్రంథం క్విజ్ ద్వారా మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా బహుగా బలపడతారని, మీ విశ్వాస జీవితం బహుగా బలపడాలని, ఈ విశ్వాస జీవితాన్ని మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మకం ఏ విధంగా అయితే దానియేలు పెట్టాడో ఆ విశ్వాస జీవితాన్ని మీరు కలిగి ఉండి మీరు ముందుకు సాగాలనే మా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరు చూపెడుతున్న ప్రేమ, ఆదరణ, మీ ప్రార్థనలకు మీకెంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ క్విజ్కి మీరు సరైన సమాధానం ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు మాకు పంపిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ క్విజ్ని, మిమ్మల్ని, ఈ యేసు అనుచరుల మినిస్ట్రీని, ఈ బైబిల్ సమయం కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని విశ్వసిస్తూ ప్రేమతో మీ సహోదరుడు భక్త్ సింగ్ సెలవు తీసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.